అందరికి శనార్తి ఆడులకు మంగళారతి పోదాం పారి సీదా ముచ్చటాలకే. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు బయట దేశం పర్యటనలో మస్తు బిజీగా ఉన్నాడట. భారతదేశంలో పెట్రోల్ తక్కువ వాడాలి, ఏడాది దాకా బంగారం కొనొద్దు, తక్కువ ఖర్చు పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాలకు రామశిల్కలకు చెప్పిన ప్రధానుల వారు బయట దేశం పర్యటనకు ఎందుకు వాయే సముద్ర ధరల గురించి చర్చించేదందుక అంటే చెప్తా పాండ్రి. యుఏఈ పర్యటనలో ఉన్న మోడీ సారు అబుదాబీలో పర్యటన ఉడగొట్టుకుని నెదర్లాండ్ దేశంకు పోయిండట. ఆడ ఉండే ప్రవాస భారతీయులు కూడా సార్ వచ్చిండని పెద్ద ఎత్తున వచ్చిర్రట. రాకరాకవా మేముంటున్న ఈ దేశానికి వచ్చే భారతీయుల మర్యాద కూడా బయట దేశంలో ఎట్లుంటుందో చూపెట్టాలని ఒక్కొక్క భారతీయుడు ఒక్కో లలిత కళలు చూపెడుతుంటే డ్యాన్సులు చేస్తుంటే మోడీ సారు మురిసి ముప్పందుమ అయిపోయిండట. ఉదికు భారతదేశంలో సావన్ని సమస్యలుంటే నీళ్ల కోసం కొన్ని దగ్గరలో ప్రజలు దూప అని అల్లాడిపోతుంటే అవేవి పట్టనట్టు ఎడుగాని ఎండాకాలంలో ఎందుకు పోయిండంటారా? అసలైతే రెండు దేశాల నడమల సోపతి ఎక్కువ చేసుకునేది అందుకు. దోస్తాను మంచిగా చేసుకుంటా దేశాలకు ఎగుమతులు దిగుమతుల ముచ్చట మాట్లాడుకునేది అందుకు పోయిండట. బయట దేశాలతోనే బాగా సోపతి చేస్తాడని మీకు మంచి దోస్తుగా పేరున్నది. పేరుకు పేరు మీ పేరుతోని పాటు మన భారతదేశం పేరు కూడా ఏడబడితే ఆడ వెరగాలనంటే తమరెలిగిస్తామన్న భారతదేశాన్ని ఎలిగియండ్రి. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది సారు? ఇప్పటికి తమరు 3 మాటల ప్రధానమంత్రి అయినాక కూడా ఇంకా దేశం వెలుగుతనే లేదు. మరి ఏమిట్లా ముంగడికి పోతుంది అంటే పెట్రోల్ ధరలు వెంచుట్లా బంగారం రేట్లు ఫిరాన్ చేసుట్లా ముంగడి పోతుంది తప్పితే సామాన్యుల కాసరయ్యేటట్టు మాత్రం మీ సర్కారు చేసింది మాత్రమే ఏం లేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు తగ్గట్టు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు పెరిగేటట్టు ఓ కానూన్ అన్న పట్టుకరాండ్రి. ఎందుకంటే మీరు పెంచిన సముద్ర ధరలతోని సామాన్ల ధరలు పెరిగి సామాన్యులకు సావు మరణమే ఉన్నది. ఇంకొక పని ఏం చేస్తారంటే ఎప్పుడు ధరలు పెరిగినా జీతాలు కూడా వెంటనే పెంచే కానూన్ పట్టుకరాండ్రి. అప్పుడు మీరు ఎన్ని మాటల సముద్ర ధరలు పెంచినా ఎంత పెంచుకున్నా కానీ సామాన్యులకు ఏం కాదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ కూడా కాన్వాయ్ని తక్కువ చేసుకున్నాడట. బడేబాయి చెప్పిండు. ఆయన చెప్పినాక కూడా ఈ చోటేబాయి పాటించకుంటే ఎట్లా అని కాన్వాయ్ తక్కువ చేసుకున్నాడా, లేకుంటే జనం ఎత్తి పొడుస్తారు ఎక్కిరిస్తారని ఆయన్నే హుషారయ్యి అట్లా తక్కువ చేసుకున్నాడా అంటే అన్నీ అడుచుకుందాం పాండ్రి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు పెట్రోల్ డీజిల్ వాడాలని దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చిండు కదా. ఇప్పటికే చాలా రాష్ట్రాల సీఎంలు కూడా వాళ్ళ కాన్వాయ్లు తక్కువ చేసి పెట్రోల్ డీజిల్ ఆదా చేసే పని పెట్టుకున్నారు. అటు పాలి రాష్ట్రం ఏపీలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారే కాదు డిప్యూటీ సీఎం పవనాలు సారు చదువుల మంత్రి లోకేశం సారు కూడా కాన్వాయ్ తక్కువ చేసి సమురు కమ్మి చేస్తామని చెప్పిండు. వాళ్ళ కథ అట్లుంటే ఇక ఇప్పుడు తెలంగాణ మలి సర్కార్లో ముఖ్యమంత్రి గిరి చేస్తున్న సీఎం రేవంతాల సారు కూడా ప్రధాని సారు చెప్పినట్టే పెట్రోల్ ఆదా చేస్తేందుకు కాన్వాయ్ను తక్కువ చేసుకున్నడే కాదు పబ్లిక్కు తిప్పలు కాకుండా ఆయన బండ్లు అందరితోని కలిసిపోతాయని నా కోసం ఎవ్వరు వాహనాలు ఆపొద్దు ట్రాఫిక్ జామ్ చేయొద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. అయ్యా సీఎం రేవంతాల సారు మొన్న కూడా ఇట్లా పబ్లిసిటీ చేసుకుందామని ఆశపడితే ఆగమయ్యుర్రు. ఇప్పుడు కాన్వాయ్ తక్కువ చేస్తున్నామని అంటుండ్రు. ముద్దుగానే ఉన్నది కానీ మీకు ఈడో ముచ్చట చెప్పాలి. ఏందంటే మొన్న షెయి సర్కారు మంత్రులు 60 కార్లు వేసుకొని కొనుగోలు కేంద్రాల కాడికి పోయిర్రు. మొదలు మీరు మీటింగ్ పెట్టి మీ షెయి సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్క కార్లనే పట్టిన కాడికి ఎక్కుకుంటా పెళ్లి పేరంటాలకు సాగు దినాలకు పోవాలని చెప్పుర్రి. అట్లనే గాలి మోటార్లను ఎవ్వరు వాడొద్దని ఆర్డర్లే ఎర్రి. ఎందుకంటే ఎక్కువ పెట్రోల్ మీది మోటార్కే ఎక్కువ కాలుతుంది కదా. ఏ సర్కారు ఎక్కువ వాడదు కానీ మీ షెయి సర్కారు మంత్రులు అయితే అయిన దానికి కాని దానికి గాలి మోటార్ను గడికి వాడతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి సర్కారు సెంట్రల్ సర్కారు సాయంతో యుద్ధ విమానాలు పరీక్ష చేసే కేంద్రంగా అట్టబోతున్నారట. అందుకోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు సీఎం చంద్రాల సారు పనులు కూడా సురువు చేస్తేందుకు ప్లాన్లు చేస్తురట. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాదని ఏపీలనే ఎందుకు గడుతురట అంటే చెప్తా పాండ్రి. చూసిండ్రా రక్షణ మంత్రి రాజ్నాథ్ సార్తో కలిసి సీఎం చంద్రాల సారు ఇట్లా పారబట్టి మట్టి వేసి పనులను సురువు చేసిండు. సెంట్రల్ సర్కారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాడ ఏఎంసీఏ ప్రాజెక్టు పనులు సురువు చేయబోతున్నదట. విమాన పరీక్ష కేంద్రంతో ఏపీకి కూడా పెద్ద పేరు వస్తుంది. అటు రక్షణ రంగంలో కూడా తయారు చేసే గాలి మోటార్ల పరీక్షలు చేస్తేందుకు సౌలతులు చక్కగా ఉంటాయని చెప్పుకొచ్చిండట. అంతేకాదు ఇంకో ముచ్చట ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ను అడ్వాన్స్ ప్రదేశ్ అన్నడట. అంత అడ్వాన్స్ ప్రదేశ్లో మరి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించుట్ల కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ఎందుకు వెనకబడిపోతుంది? ఇప్పటికీ ఏపీల పరిస్థితులు ఎట్లున్నాయంటే తండాలు గూడాల్లో ఉండే అడవి బిడ్డలకు పానం బాగలేకపోతే వాళ్ళను దవాఖానకు తీసుకుపోవాలంటే డోలీల మోసుకొని వాగులు వంకలు రాళ్ళు రప్పలు దాటుకుంటూ పోవాలి. అంత దరిద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్కు అడ్వాన్స్డ్ ప్రదేశ్గా ఎట్లా అనిపించానో. కరువు ప్రాంతం రాయలసీమల ఏఎంసీఏ ప్రాజెక్టు మంచిగానే గడుతుర్రు. ఏపీకి పేరు వస్తుందని మంచిగానే ఎగురం చేసిర్రు. ఇదే పేరుతో పాటు ఇంకా కూడా మీకు పేరు
పేరు రావాలంటే తమరు ఎన్నికల ముంగడ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్రం రాత మార్చేయండి. విజనున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నాడు ఉన్నది, ఇది గట్టినా అది గట్టినా అని చెప్పుడు ఉన్నది. కానీ మీ ఏలుబడిలో మీరు మాత్రం అన్న టైంకు పథకాలు కొలాయించింది లేదు, ప్రజలను ఆదుకున్నది లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహారాజ్ గంజ్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు సంటి పిల్లలకు అన్నప్రాసన చేసిండట. సీఎం సారే దగ్గరుండి మరి బుడ్డపిల్లలకు బువ్వది నవ్వెట్టిండట. మామూలుగా అయితే అన్నప్రాసన మేనమామలు చేస్తారు, మరి వాళ్ళందరూ కూడా యోగి సారుల్లో అక్కాశలేళ్ళ పిల్లలేనా అంటే చూద్దాం నడువుర్రి. వరేవా చూసిరా మంచిగా పాపను సీఎం యోగి సారు సంఖకి ఎత్తుకొని శంశలతోని ఉగ్గు తినిపిస్తుంటే ఆ బుడ్డపిల్ల కూడా బుగులు పడకుండా భయం లేకుండా ఎంత మంచిగా బుక్క పెట్టుకుంటుంది. ఆ బుడ్డపిల్లకు తినిపించేది సీఎం యోగి తాత అని తెలియదాయ, అసలు రాజకీయమే తెలియదాయ. ఎవరో తాతల తాత యోగి ఆదిత్యనాథ్ తాత తినిపిస్తుండని అనుకుంటుందేమో అనిపిస్తలేదు. అట్లా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సారు స్వయంగా స్వహస్తాలతోని తినిపిస్తుండని తెలిస్తే ఎగిరి గంతేస్తుంది కావచ్చు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ముఖ్యమంత్రి సారు అన్నప్రాసన చేస్తున్నది ఎవరో హిందువుల పాపకు కాదు, ముస్లింల బుజ్జిక. ఇట్లా ఉగ్గు తినిపించినాక వాళ్ళ తల్లికిస్తుండు చూడుండ్రి. చూసినరా మంచిగా ఉగ్గు తినిపించి ఆడుకునేందుకు బొమ్మను కూడా చేతిలో పెట్టి వాళ్ళ అమ్మకు ఇచ్చిండు. ఇట్లా కొన్ని మతాల పిల్లలను పిలుచుకొని వాళ్ళ తల్లులను కూసోబెట్టి యోగి సార్ దగ్గరుండి ఆ బుడ్డ పిల్లల్ని ఎత్తుకొని మరీ ఉగ్గు తినిపించుకుంటా అన్నప్రాసన పేరంటని చేసిండట. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు బుడ్డ పిల్లలకు చేసిన అన్నప్రాసన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నది. ముఖ్యమంత్రి సారు ముస్లిం పాపకు తినిపించిన వీడియో దింపుకుంటా సనాతన ధర్మంలో అన్ని మతాలను సమానంగా చూసే గుణం ఉంటది అని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు తీరు కామెంట్లు పెడుతుర్రట. మరి ఈ ముచ్చట చూసినా మీకు కూడా ఏమనిపించిందో వీడియో కింద కామెంట్ పెట్టుండ్రు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. చాలా దినాల సంధి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు పానం మంచుకుంటలేదు, అందుకే ఆపరేషన్ చేయించుకున్నాడు. అసలు సారుకు ఏమైందని చాలా మందే ఆగమైతుర్రట. అసలు ఇప్పుడు చిరంజీవి సారుల చిన్న తమ్ముడు ఏపీ చిన్న సీఎం పవనాలు సారు పానం ఎట్టున్నదో ఆయన మాటలనే ఇందాం పాన్రి. అయ్యా డిప్యూటీ సీఎం పవనాలు సారు ఇక చెప్పుండ్రి, ఇప్పుడు అంతా కులాసేనా, ఇప్పుడు పానం ఎట్లున్నది? ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఈయనరా ఇంకా చెప్తుండు మొత్తం ముచ్చటి నుండి వచ్చాం కదా అని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ రెండు భుజాల మధ్య కూడా టేర్ వచ్చేస్తుంది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది రెండు భుజాలు, మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు, అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎన్నికల ముంగట దుమ్ముల ధూళిల మన్నుల మచానంలా తిరిగేసరికి సైనస్ రోగం వస్తే మీటింగ్కు పోయిన కాడల్లా అభిమానులు శిరో చేయబట్టి గుంజేసరికి రెండు భుజాల నడమల సందొచ్చిందట. అట్లెవరు చెప్పిర్రే అంటే దావకాన్లో చూపెట్టుకుంటే ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పిర్రట. అయ్యా పవనాలు సారు మీ పానం ముత్యమంతా మెత్తబడితేనే భుజాల నడమల సందోస్తేనే దావకాన్లో చేరి డాక్టర్లతోని ఆపరేషన్లు చేయించుకున్నారు, స్పెషల్ సర్జరీలు చేయించుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు, మునుపటోలే మంచిగా అవుతున్నారు. అదే ఓ పేద అయినా మీ లెక్కనే ఆపతి వస్తే ప్రైవేట్ దవాఖానకు పోయి పానం కాపాడుకోవాలంటే పైసలు ఉండయాయే, సర్కారు దవాఖానకు పోతే సవలతులు కూడా చక్కగా ఉండయి. జర మీరన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో సవలతులు పెంచుర్రి. ఆదివాసీ గిరిజన బిడ్డలకు కూడా అడుగుల పొంట తండాల గూడాల దవాఖాన్లు ఏర్పాటు చెయ్యండి, ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే నొప్పి బాధ ఎరుకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు సనత్ నగర్లో ఉన్న టిమ్స్ దవాఖానకు పోయిండట. ఉన్నట్టుండే దవాఖానకి ఎందుకు పోయిండు? పవనాలు సారుకు పానం బాగలేనట్టే కేటీఆర్ సారుకు కూడా బాగలేదా అంటే ఏమో మరి. మాజీ సీఎం సారు పుత్రరత్నము ఎటుగాని ఎండాకాలంలో ఎందుకు పోయిండో మనం కూడా ఆడికే పోయి అరుచుకుందాం పాన్రి. గులాబీ గుడిసెలున్న లీడర్లను ఎంటబెట్టుకొని గుంపుగా టిమ్స్ దవాఖానకు పోయి మొత్తం కలెదిరుగుకుంటా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండని కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా ఎక్కువ మందే వచ్చినట్టున్నారు కదా. ఇట్లా దవాఖాన్ల వార్డుల పొంట తిరుగుకుంటా రోగులకు సౌలతులు చక్కగానే ఉన్నాయా అని అన్ని కూడా తెలుసుకున్నాడట. ఆసుపత్రి అంతా తిరిగి అటెన్క చిక్కి ఇట్లా అనుకొచ్చిండు ఈ నుర్రి. హైదరాబాద్ అంటే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే నిమ్స్, కానీ అట్లా కాదు. హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.
పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ ఇంకా మంచి సౌలతులు పొందేటట్టు దవాఖానా ఉండాలని, టిమ్స్ దవాఖానా పెట్టాలని మాజీ సీఎం కేసీఆర్ సారు ఆలోచన చేసిండట. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మంచిగానే ఆలోచన చేసిండ్రు కానీ 10 ఏళ్ల మీ ఏలుబడిలో ఒక దవాఖానాల పనులే కాదు చాలా పనులు కూడా చేస్తామన్నారు. మీ నాయన ఇచ్చిన హామీల చిట్ట ఎంత పెద్దగా ఉంటదంటే యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటది. అవన్నీ కూడా బరాబర్ అమలు చేస్తే ఇప్పుడు మీ అయ్య కేసీఆర్ సార్ పోయి ఫామ్ హౌస్లో వండుకోకపోవు. మీరు మాజీ మంత్రిగా ఇట్లా దవాఖానాల పూట తిరిగేటోళ్ళు కాదు. మీ తోడబుడిన చెల్లె కవిత మేడం కొత్త పార్టీ పెట్టేది కాదు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ఇప్పుడు మీ కారు పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే మీ వెనకపొంట ఉన్నోళ్ళు ఇంటారేమో కానీ జనం మాత్రం అస్సలు వినరు. ఇనే రోజులు మీరే చేతుల పోగొట్టుకొని చేయి పార్టీకి అధికారం ఇచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కార్ ఇప్పుడు ఆదివాసీ బిడ్డల ఆలత్ మార్చే పని ముంగట చేసుకున్నదట. మలి ప్రభుత్వం గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, మహిళా మంత్రి కమ్ అడవి బిడ్డ సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ సార్ కలిసి ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు ఏం సవలతు చేయబోతున్నారే బాలన్న అంటే ఈనుండ్రి. అడవి బిడ్డల కోసం షై సర్కార్ ఇప్పుడు చక్కని పని ముంగటేసుకున్నదట. అది ఏంటంటే అడుగుల పొంట దొరికే ఇప్ప పువ్వుతోని ఆదివాసీల ఆలతం అరవబోతున్నారట. ఇప్ప పువ్వులతోని గిరిజన బిడ్డల గతి మారుడా? అది ఎట్లనే అంటే మలి సర్కారు మహువా ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందట. గిరిజన బిడ్డలకు దొరికే ఇప్ప పువ్వుతోనే వాళ్లకు ఉపాధి దొరికేటట్టు చేయబోతున్నారట. ఆఫీసర్లను పిలుచుకొని ఇప్ప పువ్వు ప్రాజెక్టు గురించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, మంత్రి సీతక్క అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నారట. అయ్యా గిరిజన మంత్రి గారు, మీ షై సర్కారు ఏలుబడిలకు రాగానే ఆదివాసీల ఆలతు మారుస్తాము, గిరిజన బిడ్డల గతి మారుస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు వాళ్లకు సవలతులు చేసింది లేదు. మీదికెళ్ళి వాళ్ళ భూములను గుంజుకునుడు అదో పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇప్ప పువ్వు ప్రాజెక్టు అనబడితిరి. ఇప్ప పువ్వు కథ అట్లుండరు కానీ మొదలు అడవి బిడ్డల ఇబ్బందులు వాపే పని పెట్టుకోరి. ఏ తండాల గూడెంలో చూసినా ఏం సక్కదనం లేదట. బువ్వకా నుంచి తొవ్వదాకా అన్నిటికీ తిప్పలే ఉన్నదట. ఆ బాధలు వాపుతాం. అడవి బిడ్డల బతుకుల కాంగ్రెస్ లీడర్లు మార్పు తీసుకొస్తామంటే మీ మాటలు నమ్మి మీ షై గుర్తుకు ఓట్లేసి ఇందిరామ్మ రాజ్యాన్ని తెలంగాణలో ఏలుబడిలకు తెస్తే మీ సర్కారు వచ్చి 2 ఏళ్ళ అర్థమవుతున్నా ఇప్పటి వరకు బతుకులు మారింది లేదు, మార్పు వచ్చింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళ బాధలు వాపితే గిరిజన మంత్రిగా మీకే మంచి పేరు వస్తుంది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు కాడ కాంగ్రెస్ పార్టీ బుడ్డ నాయకులు, కమలం పువ్వు పార్టీ చిన్న నాయకుల నడుమల కయ్యమవుతుందట. షై సర్కారుకు ఒడ్లు కొన శాతనైతలేదని కమలం పువ్వు పార్టీ లీడర్లు అంటే మీ మోడీ ఏమన్నా కొంటున్నా అని షై పార్టీ లీడర్లు మాట అనుకున్నారట. అట్లా ముదిరిన లొల్లి ఇట్లా ఏకాడికి వచ్చింది. మీ మోడీతోటి మేము మొక్కజొన్నలు కొంటున్నాము. అవును సార్, ఈయనరా షై పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సారు మీ మోడీనే వద్దు అంటుండయ్యా అంటే అటు పువ్వు పార్టీ లీడర్లు పోకుంటారా, మరి మీరేం కమాలు చేస్తున్నారని గట్టిగానే అడిగిండట. ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకుంటుంటే ఒక్కల బతుకుల గురించి ఒక్కరు ఎత్తేసుకుంటుంటే నడమల ఎమ్మెల్యే సార్ గన్మెన్లు వచ్చి పువ్వు పార్టీ లీడర్లను వెనకకు నూకేసేసరికి కింద పడ్డారట. నూకేసుడేందని చెప్పి బీజేపీ లీడర్లు బాగానే కోపానికి వచ్చిర్రు. ఇది ఏడనంటే వంగూరు కాడ ఐకేపీ సెంటర్కు పోయిన షై పార్టీ ఎమ్మెల్యేను పువ్వు పార్టీ లీడర్లు గట్టిగా అడిగేసరికి సప్పుడు చేయకుండా పోయిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఐకేపీ సెంటర్లలో ఏడ కూడా కొనుడు ఆగొద్దు, ఆఫీసర్లు 24 గంటలు పని చేసైనా సరే కొనాలని ఆర్డర్లు చేస్తారు. చాలా జాగాల్లో కూడా కొంటలేరని కంట పెడతలేరని రైతులు బాధపడుతున్నారు. మీ కార్యకర్తలకు కమలం పువ్వు రిక్కలకు ఇట్లా కయ్యాలు అవుతున్నాయి. మీరే యాళ్లకు కొంటే ఈ తిప్పలు ఉండకపోవు కదా, ఎందుకు ఇట్లా లాపర్వ చేస్తుర్రు? మీ ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు ఎందుకు తీసుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్కు ఆడోళ్ళు మొత్తం అడ్డం తిరిగి గట్టిగట్టే శాననే గట్టిగా గదిరించి పెట్టిరట. బెదిరిస్తే ఎమ్మెల్యే సార్ బెదిరియాలే కానీ మహిళలు పోయి ఎమ్మెల్యే సాబును నివద్దనే బెదిరించి రాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు మీకు మంచిగా తెలవాలంటే ఆడికే దోలకపోయి మంచిగా చూపిస్తా పాండి.
చూసిండ్రా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల ఊరికి పోయిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ను ఆడోళ్ళంతా చుట్టుముట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఒడ్లు ఎప్పుడు కొంటారు? ఐకేపీ సెంట్రల్లో పోసిన ఒడ్లు ఇప్పటిదాకా కొంటలేరు. అప్పట్లో నీళ్లు ఇయ్యమంటే ఇచ్చేదందుకు శాత కాలేదు, ఇప్పుడు కొనేదందుకు కూడా శాతనైతలేదా అని మహిళలంతా మంచిగానే మరలబడ్డారు. ఆడోళ్ళంతా అడ్డం తిరిగి ఎదురు మాట్లాడేసరికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు ముఖము ఏడబెట్టుకోవాలో తెలియక ఆగమయ్యిండు. మహిళలు అడిగిన దానికి ఏం చెప్పాలనో తెలియక నాలుగు ముఖమేసుకున్నాడు. అయ్యా ఎమ్మెల్యే సారు ఇట్లా కిందికి ముఖమేసుకొని సప్పుడు చేయక పోయే కంటే మహిళలకు సమాధానం చెప్పి పోవాలే కదా. మీ చేయి సర్కారు ఏమంటా ఏలుబడిలకు వచ్చిందో గానీ అన్నదాతలకు వచ్చినన్ని అరిగోసలు ఎవ్వలకు రాలేదు. రైతును రాజును చేస్తామని రైతు రాజ్యమని అంటిరి. ఇప్పుడు అన్నదాతలు నాగం చేసే పని పెట్టుకుంటిరి. మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్లో ఓ కమలం పువ్వు పార్టీ లీడరు ఓ మహిళా తాన మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పిస్తాని మాయమాటలు మంచిగానే చెప్పి మంచిగానే పైకంద అనుకున్నాడట. పైకం తీసుకున్నాడు టిక్కెట్ ఇప్పించిండా అంటే ఇప్పియలేదట. అందుకే నా పైసలు నాకు ఇయ్యాలని బాధితురాలు బాధపడుతుంటే ఏమో చేస్తా అని బెదిరిస్తున్నాడట. అమ్మా చెప్పు, మీకు టిక్కెట్ ఇప్పిస్తామని ఆశ పెట్టి ఆగం చేసిన ఆ పువ్వు పార్టీ లీడరు భాగవతం బయట పెట్టుర్రి. డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసపూర్ శంకర్, అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 lakh అవుతాయని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. ఈయనరా బుస్సాపురం శంకర్ అంటే ఆయన పువ్వు పార్టీల పెద్ద లీడర్ అట. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆగం చేసిండట. అంత పైకం తీసుకున్నాక టికెట్ ఇచ్చిండా అంటే ఆ ముచ్చట గుడి నుండి నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, మరి నా పైసలు కూడా నాకు రాలేవు. నేను ఎన్నో విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మరి పోలీసులకు ఫిర్యాదు చేసిరా అంటే అది కూడా ఈయనుండ్రి. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకేం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నావని నాకు బెదిరిస్తున్నా. అతని తమ్ముడు బూసపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? నా మీద నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మిర్యాల్కర్, 49 డివిజన్. బూసపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. అయ్యా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మీ నిజామాబాద్లో కొందరు కమలం పువ్వు పార్టీ లీడర్లు ధర్మం తప్పి పనిచేస్తురట. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీ బీజేపీలో ఉన్న ఆ అధర్మాత్ముల్లా ముఖ్యమైన మనిషి బుస్సాపురం శంకర్ అంటే ఆయన ఉన్నాడట. మహిళకు టిక్కెట్ ఇస్తామని అచ్చరాల 1,50,000 రూపాయలు తీసుకొని నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే చేసిండట. మొదల శంకర్ను పిలుచుకొని వెంటనే మహిళకు పైసలు ఇప్పించే పని పెట్టుకుంటే మంచిగుంటుంది. మీరు కూడా ఏం తెలియనట్టు ఉంటే మట్టుకు వెనకపొంట మీకు కూడా అందే కాడికి అందినట్టే ఉన్నాయి కావచ్చు అనుకుంటారు. అట్లా అనదాకా తెచ్చుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెదపల్లి కాడున్న ఎన్టీపీసీ పోలీసులు ఒడిశా నుంచి గంజాయి తెస్తున్న కొందరు బటవాయిగాలను పట్టుకున్నారట. రాష్ట్రంలో గంజాయి అనేది రాకుండా 24 గంటలు కావలి కాస్తున్న పోలీసుల కళ్ళు కప్పి గంజాయి తెస్తున్న గలీజ్గాల తాన ఎంత గంజాయి దొరికింది, ఎట్లా దొరికిండ్రే బాలన్న అంటారా చూడుర్రిగో. ఒడిశా నుంచి హైదరాబాద్కు కార్ల గంజాయి తీసుకొస్తున్న పెదపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు పట్టుకున్నారట. కార్ల ఉన్నోళ్లను చూసి అనుమానం వచ్చి చెకింగ్లు చేసిరట. మరి గంజాయి ఎంత దొరికింది ఏం కథ అంటే పెదపల్లి డీసీపీ రామరెడ్డి సార్ చెప్తుండు ఈనుండ్రి. ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి ఓడి 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. ఈయనరా ఒడిశా నుంచి తెస్తున్న గంజాయిని ఎన్టీపీసీ పోలీసులు పట్టుకున్నారట. ఇట్లా 4 నిందితులను కూడా అరెస్ట్ చేసిర్రట. ఈ 4కి గంజాయి అమ్మినను కూడా పట్టుకునేందుకు పోలీసుల టీం పోయిందట. మరి పోలీసులు ఇంత కావలి కాస్తుంటే కూడా భయం లేకుండా బుగులు లేకుండా హైదరాబాద్కు గంజాయి తీస్తున్న ఇసుంటోళ్లకు ఎసొంటి శిక్షలు పడాలంటే జీవితకాలం బయటకు రాకుండా జీవిత ఖైదు అసొంటి శిక్షలు చేస్తే అమ్మో గంజాయి తీసుకుపోయి దొరికితే జీవిత ఖైదు పడుతుందట. జీవితాంతం జైలనే ఊడుకుంటా చిప్పకూడు తినుడే అవుతుందట అని బుగులతోని కూడా మారతారేమో. ఇసొంటి కేసుల్లో ఇరికినోళ్లకు మళ్ళా కొన్ని వద్దులకు బెయిల్ వస్తుంది, కొన్ని దినాలకు కేసు కూడా మూత పడుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పోలీసుల కళ్ళు కప్పి ఓ బట్టెవాయిగాడు దొంగసాటుగా మందును తీసుకుపోతున్నాడట. మరి రైల్వే పోలీసులు రైలు ఎక్కే ముందట చెకింగ్లు చక్కగా చేయలేదా? అయినా రైల్లో మందు ఎట్లా తీసుకుపోతుండ్రు అంటే నేను చెప్పుడు కాదు వీడియోలు కూడా పట్టుకొని వచ్చిన మంచిగా ముచ్చటంతా వివరించుకుంటా చెప్తా నడువుర్రి.
చూసినరా ధన్బాద్ స్టేషన్ నుంచి పాట్నాకు పోతున్న గంగా దామోదరు ఎక్స్ప్రెస్ రైల్లో ఇట్లా రైలు సీలింగ్ను తీసి అందులో బీరు టిన్లను లోపల పెట్టి ఎవలకు కానరాకుండా అనుమానం రాకుండా తీసుకుపోతున్నాడట. అంత తిప్పలు పడి రైల్లో తీసుకపోవడెందుకు, గల్లికో వైన్స్ ఉండనే ఉంటుంది. బాజాప్తా ఏడబడితే ఆడనే కొనుక్కొని రుబాబుగా ఆడనే పర్మిట్ రూములను లేకుంటే ఇంటికో పోయి దాక ఇంత ఇబ్బంది వాడు ఎందుకు అంటే అసలైతే బీహార్ రాష్ట్రంలో మందు దొరుకుతలేదు కదా, అందుకే ఇట్లా అక్రమంగా తీసుకుపోయి ఆడ బ్లాక్లో బాగా రేటుకు అమ్ముకునే పని పెట్టుకున్నాడట. భారతదేశంలో ఉన్న పోలీసులు ఎట్లుంటారో ఎరుకున్నదేనా, అసలే మురక చూసి దొరకబట్టే బాపతి. రైల్లో ఎక్కేటప్పుడు వాసన రాలేదో ఏమో కానీ ఎక్కినాక మాత్రం ఇట్లా దొరకబట్టిర్రు. వాని భాగవతం మొత్తం పరిబద్ధాలు చేసిర్రు. ఈ మద్యంనే పురాగా బ్యాన్ చేస్తే అప్పుడు తాగేటోళ్ళు ఉండరు, ఇట్లా స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఉండరు. కానీ ప్రభుత్వాలు నడిచేదే ఈ మద్యం మీదనా, దాన్ని బంధు పెడతారా? మద్య నిషేధం సాధ్యమవుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు. ఇవి అలానే తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట్లు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.